హాయ్ ఫ్రెండ్స్, మినపొడియాలు అయితే చేస్తున్నాను. దానికోసం మినపొడియాలు తీసుకుని నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో మనం మసాలా తయారు చేసుకుంటాం కదా, ఉల్లిపాయ మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కలిపి ఆయిల్లో వేసి ఉప్పు, కారం, పసుపు, కాస్త వాటర్ వేసి ఉడికించుకోవాలి. మొత్తం అంతా మసాలా దగ్గర పడి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం మసాలాను అయితే వేపుకోవాలి. ఈ మినపొడియాలు అనేవి మన అమ్మమ్మలు మనకి ఎండాకాలంలో పెడతా ఉంటారు కదా, అవే మినపొడియాలు. ఇప్పుడు దగ్గర పడింది కదా, కాస్త వాటర్ వేస్తున్నాను. మరలా నేను ముందు వేసిన వాటర్ అయితే మసాలా వాసన లేకుండా వేగడం కోసం. ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే వేసానో మనకి వడియాలనే ఉడకడం కోసం వాటర్ మనకి మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా వడియాలు ఏవైతే ఉన్నాయో వాటిని నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వడియాలను కూడా ఇందులో వేసుకొని మనం ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మినపప్పుతో పెట్టుకోవచ్చు, పెసరపప్పుతో పెట్టుకోవచ్చు. మనం ఇలా మసాలా పెట్టి వడియాలు ఎగురు వండితే మనకి చాలా రుచికరంగా ఉంటుంది. ఇదిగో ఇప్పుడు ఈ వడియాలు కూడా ఇందులో వేసేస్తున్నాను నేను. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందని చెప్పండి. చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ కన్నా సూపర్ ఉంటుంది. అంతే, ఇలా 10 మినిట్స్ కలుపుకొని కాస్త దగ్గర పడేంత వరకు ఉంచాలి. దగ్గర పడిన తర్వాత లాస్ట్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎంతో రుచికరమైన మిరప వడియాలతో ఇగురు ఇలా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా చూడండి ఎంత బాగుందో. చూసి ఎవ్వరు వెళ్ళిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని నేచురల్ వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కర్రీని అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బా, సూపర్ ఉంటుంది. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.